విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరియు నాయకులు నిరసన చేపట్టారు. ఏప్రిల్ 4న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఛానల్లో ప్రచారం చేసిన ఏబిఎన్ పై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లా వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ పిల్లి అనంతం, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, చీపురపల్లి మండలం పార్టీ అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు, యూత్ వింగ్ అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ, గరివేడి నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, బమ్మిడి కార్తిక్, వల్లిరెడ్డి లక్ష్మణరావు, గుర్ల నాయకులు పొట్నూరు సన్యాసి నాయుడు, బెల్లాన బంగారీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 4వ తారీఖున ఆంధ్రజ్యోతి ఛానల్లో తొలి పలుకులు అనే కార్యక్రమం ద్వారా మరి ఎండి వేమూరు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక యాంకర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కించపరిచే విధంగా, మరి వారి ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మరి మాట్లాడడం నిజంగా ఇది ఏదైతే మీడియా విలువలకి దిగజారుడుతనం, మరి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా అవమానించినందుకు ముందుగా ఆ సంస్థ ఎండి వేమూరు రాధాకృష్ణ గారు మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీల తాలూకా మహిళలైనా విమర్శించే పరిస్థితి ఉంటే మాత్రం మరి దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి చీపురపల్లి నియోజకవర్గం తరఫున పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు, అలాగే ఎక్స్ఎంపీ బెల్లాన్ చంద్రశేఖర్ గారి ఆదేశాలతో మరి చీపురపల్లి పోలీస్ స్టేషన్లో మరి ఆ ఛానల్ ఎండీ గారి మీద, యాంకర్ మీద మరి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మహిళలు కించపరిచి అవమానపరిచే విధంగా మాట్లాడిన వారిద్దరి మీద తగిన చర్యలు తీసుకోమని మరి పోలీసు వారిని కూడా మరి కోరడం జరిగింది. మరి ఏదైతే మీడియా విలువలను తగ్గించుకొని ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ధైర్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఈ విధంగా ఆ పార్టీ మహిళల్ని వారి వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుతూ దిగజారే విధంగా మరి ఈ పత్రికలు కానీ ఛానళ్ళు కానీ ఈ విధంగా చేయడం చాలా సిగ్గుచేటు. ఇది పత్రికా ధర్మానికే ఇది విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మరి ఇటువంటి పరిణామాలు కానీ మళ్ళీ జరిగితే తప్పకుండా మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తప్పకుండా ఆ ఎండి రాధాకృష్ణ గారి మీద చర్యలు తీసుకుంటాం. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తగిన విధంగా కేసులు కూడా పెట్టి వారిని కోర్టుకి ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టించే పరిస్థితి మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సత్యబాబు గారి ఆదేశానుసారం ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి సూచన మేరకు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యుల సూచన మేరకు ఈరోజు ఈ రాష్ట్రంలో 4వ తేదీన ఏబిఎన్ ఎండి గారు రాధాకృష్ణ గారు తొలి పలుకుల పేరుతో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పైన, పార్టీ ముఖ్య నాయకులపైన, పార్టీ వైఎస్ఆర్ పార్టీ మహిళలపైన కించపరిచే విధంగా, మానసికంగా బాధపడే విధంగా, ఆయన మాడామగా తేడా లేకుండా కళ్ళు కనిపించి కారం ఎక్కిపోయి పచ్చకారం ఎక్కిపోయి ఏం తిరగకుండా అక్కడ పార్టీ గూడికం చేస్తే చేయొచ్చు అనుకుంటే ఎదుటివారిని దూషించి కానీ ఎదుటివారి మాట భంగంగా మానసికంగా బాధపడే విధంగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే రాబోయే రోజులు ఇంకా ఎక్కువ భవిష్యత్తులో ఆయనకి మూల్యం చెల్లించి తప్పదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అలాగే చేసిన దానికి ప్రచారం చేసిన వారిపై కూడా తగు చర్యలు తీసుకుని కేసు కట్టి ఆయన క్షమాపణ చెప్పేవారు కూడా ఈ ఉద్యమం ఆగదని సిగ్గుపడేలాగా ఈరోజు ఎంతో దారుణంగా మహిళలపై ఆయన ఎంతో దారుణంగా మాట్లాడడం జరిగింది. దానిపైన ఈరోజు మా పార్టీ పిలుపు మేరకు, మా గౌరవ పార్టీ అధ్యక్షులు, నేషనల్ పార్టీ అధ్యక్షులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా గౌరవ మాజీ మంత్రివర్యులు ఆయన బొత్స సత్యనారాయణ గారి సూచనల మేరకు, అలాగే మా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు గారు కానీ, మాజీ పార్లమెంట్ బెల్లాన చంద్రశేఖర్ గారి సూచనల మేరకు ఈరోజు చీపురపల్లి కాన్స్టిట్యున్సీలో మేము భారీ ఎత్తున మా పార్టీ కార్యకర్తలు అందరం కూడా చీపురపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఎట్టి పరిస్థితుల్లో మహిళలు అసభ్యకరంగా ఆయన మాట్లాడారు కాబట్టి, మహిళలు కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి, భారత మాత్రమే అతను అవమానించారు కాబట్టి ఈరోజు ఆయన మీద తగు చర్య తీసుకొని కేసు పెట్టి జైలు పంపించాలని మేము అందరం కూడా చేస్తున్నాం. దీంతోపాటు కేసు పెట్టకపోయినా సభాముఖంగా, పత్రికా మూలంగా, ప్రజల మూలంగా ఈరోజు పబ్లిక్ వచ్చి మహిళల మీద తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, ఒక వైఎస్ఆర్ పార్టీ భార్యల మీద, అప్పజనుల మీద
ఈరోజు మాట్లాడే విధానం చూసుకుంటే ఈరోజు యావత్ ప్రపంచమే, యావత్ భారతదేశమే ఈరోజు సిగ్గుపడే విధంగా ఉంటుంది. ఒక మీడియా చూసుకుంటే ప్రపంచంలో మీడియాకు ఉన్న గొప్పతనం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలా గొప్పతనమైన మీడియానే ఈరోజు ఆడవాళ్ళ దీని పట్ల ఎంత అసభ్యకరంగా మాట్లాడారో ఈరోజు ఆయన తెలుసు. ఆయనకి భార్య ఉన్నారు, ఆయనకి అప్పచెల్లెళ్ళు ఉన్నారు. ఈరోజు చూసుకుంటే అలాంటి వ్యక్తికి కొన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపి మరి వాళ్ళకు కూడా ఆ పార్టీలో ఉన్న భార్యలు ఉన్నారు, ఆ పార్టీలో ఉన్న అప్పచెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆడపిల్లలకు ఏ ఆడపిల్లకైనా అన్యాయం అంటే అన్యాయమే చేశారు కాబట్టి దాన్ని ఖండించబోయి తిరిగి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దయించి ఈ విషయంలో చూసుకుంటే ఈరోజు సభ్య సమాజం అంతా కూడా సిగ్గుపడేలాగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మీద